గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి అయితే ఎయిర్ ఇండియా విమానం AI-171 ఎయిర్ ఇండియా విమానం అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకైతే కుప్పకూలింది. అయితే జనావాసాల్లో విమానం కుప్పకూలడంతో అటు విమానంలో ఉన్నవారు అలాగే జనావాసాల్లో ఉన్నవారు కూడా మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది. మనం చూసుకున్నట్లయితే బోయింగ్ సంస్థకు చెందిన 787లో గరిష్టంగా అయితే 300 మంది ప్రయాణించవచ్చు. అయితే ప్రస్తుత విమానంలో 242 మందితో అయితే విమానం టేకాఫ్ అవుతుంది. 242 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 254 మంది అయితే ఆ విమానంలో ఉన్నారు. ఈ 12 మంది సిబ్బందిలో 10 మంది సిబ్బందిగా 2 పైలట్లు అయితే ఉన్నారు. మొత్తం 254 మందితో అయితే విమానం లండన్ వెళ్తుంది. అంటే ఇది కనెక్టెడ్ ఫ్లైట్ అన్నమాట. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఈ ఫ్లైట్ అయితే కనెక్టెడ్, అంటే వయా అహ్మదాబాద్ నుంచి అయితే వెళ్తుంది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి అయితే విమానం కుప్పకూలిపోయింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలిపోయినట్లయితే అధికారులు చెప్తున్నారు. అయితే విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే విజయ్ రూపానీ లండన్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా విమానం ఎక్కిన లిస్టు కూడా బయటకు వస్తుంది. అయితే విమానం ఎక్కిన వారి లిస్టులో కూడా విజయ్ రూపానీ పేరుంది. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదంలో అంటే విమానంలో అయితే విజయ్ రూపానీ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపై ఇంకా విమానయాన శాఖ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక విజయ్ రూపానీ విషయానికి వస్తే ఆయన 2016 నుంచి 21 వరకు అయితే గుజరాత్ సీఎంగా పనిచేశారు. బీజేపీ సీఎంగా అయితే పనిచేశారు. ఆయనకి 2 కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుమార్తె లండన్లో ఉంటున్నారు. ఆమెను చూడడానికే విజయ్ రూపానీ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అందుకొరకు ఆయన అహ్మదాబాద్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో అయితే ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కినట్లయితే మనకు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలవాలి. అలాగే విజయ్ రూపానీ చిన్న కొడుకు కూడా కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే చనిపోయారు. ఈ నేపథ్యంలోనే విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో ఉన్నారా లేదా అని ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు. అయితే టికెట్ బుక్ చేసుకోవడం అలాగే ఫ్లైట్ ఎక్కిన వారి లిస్టులో విజయ్ రూపానీ పేరు ఉండడంతో అయితే అందులో దాదాపు విజయ్ రూపానీ ఉన్నట్లయితే చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.